ముందుగా లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ హౌస్ వచ్చేసి మనకి బోనకల్ మెయిన్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి మమతా రోడ్ కూడా జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ హౌస్కి నియర్లోనే మనకి స్కూల్స్, సూపర్ మార్కెట్, మెడికల్ షాప్స్ అన్ని విధాలుగా మనకు చూసుకున్నట్లయితే చాలా నియర్లోనే ఉంది. డైలీ ట్రావెల్ చేసే ఫ్యామిలీస్ కూడా మంచి లొకేషన్ అనేది ఈ హౌస్ అనేది ఉంటుంది. ఒకసారి మనం ప్లాట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ల్యాండ్ సైజ్ వచ్చేసి మనకి 140 స్క్వేర్ యార్డ్స్ అంటే 140 గజాల్లో ఈ ప్లాట్ అనేది ఉందన్నమాట. ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంది, అంటే తూర్పు ఫేసింగ్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అంటే చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ప్రాపర్ వెంటిలేషన్ వచ్చేలా ప్లాన్ కూడా చేశారనమాట. మార్నింగ్ సన్లైట్ కూడా హౌస్లోకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు హౌస్లోకి వెళ్దాం. బ్యూటిఫుల్ ఎంట్రన్స్ అనేది ఫస్ట్ ఇచ్చారనమాట. స్పేసియస్ హాల్ కూడా ఉంది. ఫ్యామిలీ సిట్టింగ్కి కంఫర్టబుల్ స్పేస్ అనేది ఉందన్నమాట. డైనింగ్ ఏరియా కూడా మనకి ప్లాన్ అనేది చేశారు. కిచెన్ ప్రాక్టికల్గా డిజైన్లో ఉంది. స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దాం. టోటల్ వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ అనేది ఉన్నాయి. ఫ్యామిలీ లివింగ్కి పర్ఫెక్ట్. మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సో మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. అదేవిధంగా కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ అనేది చేశారు. టోటల్ 2 వాష్రూమ్స్. హౌస్ మొత్తం క్లీన్ ఫినిషింగ్తో రెడీ టు మూవ్ కండిషన్లో ఉంది. ఒకసారి మనం వాటర్ ఫెసిలిటీస్ గురించి కూడా మాట్లాడుకుంటే వాటర్ ప్రాబ్లం గురించి టెన్షన్ అనేది అవసరం లేదు. మున్సిపాలిటీ వాటర్ అనేది అవైలబిలిటీ ఉంది. బోర్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో 2 వాటర్ సోర్స్ ఉండటం అనేది బిగ్ అడ్వాంటేజ్ అనమాట ఈ ఇంటికి. ఈ హౌస్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ పిల్లర్స్ అనేది పైన ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో ఫస్ట్ ఫ్లోర్ లేదా రెంటల్ పర్పస్లో మనం కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే ఫౌండేషన్ గురించి టెన్షన్ అవసరం లేదనమాట. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా మనకి ఇది ఒక మంచి ఆప్షన్. ఫ్యూచర్లో మనకి వాల్యూ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ హౌస్ వెంటిలేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ హౌస్లో వెంటిలేషన్ చాలా బాగుందన్నమాట. ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంది. న్యాచురల్ లైట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. రోజంతా మనకి బ్రైట్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. ఫ్యామిలీ లివింగ్కి కంఫర్టబుల్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఒకసారి ప్రైస్ గురించి అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రైస్ కదా. మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి 48 lakhs అంటే 48 లక్షలు అనేది చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా మనకి నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైతే జెన్యూన్ బయర్స్ ఉంటే ఓనర్స్తో డైరెక్ట్గా మనం డిస్కషన్ అనేది చేయొచ్చు. వీడియోలో డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇచ్చాను. ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని అసలు మిస్ కాకండి. మీరు ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకున్నా, రెడీ టు మూవ్ కావాలనుకున్నా 140 గజాలు ఉన్న ఈ ఇల్లు వచ్చేసి మనకి మున్సిపాలిటీ వాటర్, బోర్ వాటర్, ఫ్యూచర్లో మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి ఆప్షన్ ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్. సో దెన్ డెఫినెట్లీ దిస్ ప్రాపర్టీ ఈజ్ వర్త్ విజిటింగ్ అనమాట. సో సైట్ విజిటింగ్ కోసం ఏంటంటే డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇచ్చాను. ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఏంటంటే మన ఛానల్లో రోజుకొకటి అప్లోడ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజుకొక వీడియో అనేది మీరు చూడొచ్చు.